వ్యవసాయ రంగంతో పాటు ఫిషరీస్ రంగంలో నానో టెక్నాలజీ ఉపయోగించడం వల్ల భూమికి పంటలకు రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని బయోఫ్యాక్టర్ ఎండీ ఎల్ఎన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బయోఫ్యాక్టర్ సంస్థలు కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ టెక్నాలజీ ద్వారా వ్యవసాయ రంగాన్ని ఎలా అమలు చేస్తున్నారో తెలుసుకోవడంతో పాటు పరిశోధనలు చేసేందుకు అవకాశం ఉందని ప్రొఫెసర్ దివాకర్ దాస్ అన్నారు. రైతులను శక్తివంతంగా చేసేందుకు, ప్రపంచ ఆహార భద్రతను మెరుగుపరిచేందుకు నానో టెక్నాలజీ కీలకం కాబోతుందని ఎల్ఎన్ రెడ్డి అన్నారు. అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎంఓయు అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేయడం జరిగిందండి. ఇది మరి ముఖ్యంగా బయోఫ్యాక్టర్ అన్న కంపెనీ ఏదైతే బయో ఫర్టిలైజర్స్ మీద, బయో పెస్టిసైడ్స్ మీద ఇప్పటి వరకు ఉందో, తర్వాత నానో టెక్నాలజీ ఏదైతే ఈ మధ్యకాలంలో కొత్త పుంతలు తొక్కుతుందో, వివిధ రంగాల్లోకి వెళ్తుందో, ఆ నానో టెక్నాలజీ మీద పనిచేయాలనే దిశగా ఆలోచిస్తున్నప్పుడు డాక్టర్ దివాకర్ దాస్ అలాగే వారి బృందం ఎంతగానో వాళ్ళ పరిశోధనలు ఉపయోగపడతాయని మేము భావించాము. సో ఈ నానో టెక్నాలజీ అన్నది బయోఫ్యాక్టర్ కంపెనీ యాక్చువల్గా అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, పౌల్ట్రీ, లార్జ్ యానిమల్స్, అలాగే బయో రెమిడియేషన్ వివిధ రంగాల్లో ఉండటం వలన ఈ నానో టెక్నాలజీని మనం ఎలా వినియోగించవచ్చు ఈ రంగాల్లో, మరి ముఖ్యంగా వ్యవసాయ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికంగా ఫర్టిలైజర్స్ వాడుతున్నారు కానీ వాళ్ళకి తగినటువంటి దిగుబడి రావటం లేదు. అలాగే ఎన్విరాన్మెంట్ కూడా పాడవుతుంది. ఏదైతే నేల ఉందో, నేల తల్లి ఆరోగ్యం ఉందో అది దెబ్బతింటుంది. ఈ ప్రిసిషన్ డెలివరీ ఆఫ్ న్యూట్రియంట్స్ అన్న దాని మీద మేము విస్తృతంగా పరిశోధనలు జరపాలని, అది హెచ్సియుతో